ఇమీడియట్గా ఉష్ణోగ్రతలు పెద్దగా పెరగవు. అయితే ఈ డ్రై స్పెల్ ఇంకా ప్రొలాంగ్డ్ రాగల 10 రోజుల ఫోర్కాస్ట్ చూసినట్టయితే మనకి పెద్దగా వర్షాలు 1-2 రోజులు ఈ డే 1 అండ్ డే 2 తర్వాత పెద్దగా వర్షాలు అయితే లేవు. కానీ టెంపరేచర్లు కూడా అంతగా పెరిగే అవకాశం లేదు. జస్ట్ 1 or 2 degrees మాత్రమే. ఇప్పుడు చాలా మనము వెట్ స్పెల్లో ఉన్నాం కాబట్టి మరీ 10 రోజులు దాటి ఈ డ్రై స్పెల్ కంటిన్యూ అయితేనే మనకి టెంపరేచర్లు కొంచెం సిగ్నిఫికెంట్గా పెరిగే అవకాశం ఉంటుంది. సిటీలో కూడా మనకి టెంపరేచర్లు ఇంచుమించు ఇదే స్థాయిలో 1-2 degrees అయితే పెరుగుతాయి. పెద్దగా సిగ్నిఫికెంట్గా ఉండదు. మనకి క్లౌడీనెస్ ఈ రోజు అయితే 1-2 చోట్ల కొంచెం హెవీ స్పెల్స్ ఉండే అవకాశం ఉంది. రేపు క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యాయి, లైట్ రెయిన్, డ్రిజిల్. ఎల్లుండి నుంచి కొంచెం క్లౌడీనెస్ కూడా తగ్గిపోయి మనకి గ్రాడ్యువల్గా కొంచెం డ్రై వెదరే రాబోయే 4-5 రోజులకి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. చూస్తున్నారు కదా, హైదరాబాద్లో సాయంత్రం భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా పడతాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పటికే వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి పోలీసులు కూడా ఏదైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సూచనలు కూడా ఇస్తున్నారు. సో రైతులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వర్షాలు పడుతూ దాదాపు మాన్సూన్ 2 months అయిపోయింది. 2 months లో కూడా వర్షాలు లేకపోవడం, ఇప్పుడు ఒక్కసారిగా వర్షాలు పడడం, ఇదంతా ఎల్ నినో ఎఫెక్టే. ఖచ్చితంగా ఎల్ నినో ఎఫెక్ట్ అంటే వర్షాలు పడవని కాదు, వర్షాలు పడతాయి బట్ ఎక్కువ పడతాయి, పడని చోట అసలే పడవు. సో డిస్ట్రిబ్యూషన్ సంబంధించి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఈ రోజు రేపు దాని ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కూడా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సో డ్రై స్పెల్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పడ్డప్పుడు నీటిని స్టోర్ చేసుకుంటే అది భవిష్యత్తులో యూజ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ ఆఫీసర్ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో సురేష్, RTV కోసం, హైదరాబాద్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా పోచారం ప్రాజెక్టు, అదే కౌలస్నాల, సంగీతం, నిజాం సాగర్ ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న పరిస్థితులు నెలకొంది కదా. వర్షాలు కురవడంతో పూర్తిగా రైతాంగం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూడొచ్చు. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఉత్తర తెలంగాణ వరప్రదాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతుంది. 12,000 క్యూసెక్స్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే బోర్గం పుల్లంగ్ వాగు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో వాగులన్నీ కూడా పొంగుతున్నాయి. ఇటు నిజామాబాద్ జిల్లాలోని ఆలూరు మండల కేంద్రంలో ఉన్న చెరువు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు ఏదైతే మోర్తాడు మండలం ధర్మవర వద్ద ఉన్న చెక్ డ్యాంలు కూడా పెద్దవాగు పొంగి పొర్లుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా భారీ వర్షాల నేపథ్యంలో రైతాంగం ఇటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత 2 నెలలుగా వర్షాలు లేకపోవడంతో కొంత ఇబ్బందుల పాలైనామని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఈ వర్షాలు కురవడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఈ పంటలన్నీ వేసుకునే దిశగా పూర్తిగా ఇబ్బందులు లేకుండా భారీగా వరద నీరు రావడంతో ఈ వరి నాట్లు కూడా మరింత ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూసుకోవచ్చు, ఇప్పటికే భారీ వర్షాల కారణంగా జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడులకు సెలవును ప్రకటించింది. ఈ సెలవును ఏదైతే 2వ శనివారం రోజు ఉపయోగించుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని చెప్పి విద్యాశాఖ దీనికి సంబంధించిన జీవోనైతే జారీ చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో కూడా నేడు బడులకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా 2వ శనివారం నాడు కూడా ఈ బంద్ను దాన్ని కంటిన్యూగా 2వ శనివారం ఉపయోగించుకునే దిశగా ప్రయత్నాలు ఉండాలని చెప్పి విద్యాశాఖ జీవో జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఇటు బంధుకి పాఠశాలలు బంద్ ఉండడంతో పిల్లలు అందరూ కూడా ఇంటి వద్దనే ఉండడం, మరోవైపు భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఈ నెల 31 వరకు కూడా మరింత వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. 2 రోజుల నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపాతం నమోదైన నేపథ్యంలో జూన్, జూలై, ఆగస్టు మాసానికి 45 సెంటీమీటర్ల వర్షపాతం కావాల్సి ఉంది. ఇది ప్రధానంగా జూన్, జూలైలో మాత్రం ఇప్పుడైతే 15 సెంటీమీటర్ల వర్షపాతం 2 రోజుల నుంచి కురిసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలకు పిల్లలను ఎవరిని కూడా వెళ్ళనీయకుండా చూసుకోవాలని చెప్పి జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే జిల్లాలో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే భారీ వర్షాల కారణంగా చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఇక్కడ చాలామంది ఏదైతే సందర్శకులు వీడియోలను ఫోటో తీసుకుంటున్న పరిస్థితి. ఏంది మీరు వర్షానికి ఫోటోలు తీస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. వర్షం
మేము ఇప్పుడు ఇన్ని రోజులు వర్షం లేనందుకు ఇప్పుడు వర్షం పడినందుకు చాలా అదృష్టం అది. మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అంటే 2 నెలలుగా ఎండలు విపరీతంగా కొట్టినాయి, దానివల్ల అదే కొంచెం ఉపశమనం వచ్చింది. ఈ వర్షాలతో మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంది, ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇక మనమంది పిల్లలు ఇక్కడ నీళ్లను చూడడానికి వచ్చారు. అసలు ఎందుకు నీళ్ళని చూడడానికి వచ్చినాం? గేట్లు ఇప్పినాం కాబట్టి చెప్పడానికి వచ్చాము. ఏ గేట్లు? కేశ్పూర్ గేట్లు ఇప్పారా? అవును. ప్రధానంగా ప్రజలందరూ కూడా ఏదో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో వర్షానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు గత 2 నెలలుగా ఎండ తాకిడి ఉండే, ఎండ తాకిడి వల్ల అనేక ఇబ్బందుల పాలైనాం. ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, వర్షాల వల్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. 2 రోజుల నుంచి వర్షాలు కురడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వర్షాకాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు అటు జిల్లా అధికార యంత్రాంగం కూడా హెచ్చరిస్తుంది. జిల్లా కంట్రోల్ రూమ్లో కూడా కంట్రోల్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు వర్షం అధికంగా కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురిసిన వర్షానికి ఇప్పటికే ఏజెన్సీలో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా కెరమెరి, తిర్యాని, ఆసిఫాబాద్ మండలాల్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టర్ హరిత చెప్పినట్టుగా ఇప్పటి ఉన్న పరిస్థితుల్లో కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్తో పాటు సిరిసిల్ల జిల్లా, ఇటు పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా వరకు హెవీ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని 4 జిల్లాల కలెక్టర్లు చెప్పారు. అటు నిర్మల్ జిల్లా కలెక్టర్తో పాటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే మీడియా సమావేశం నిర్వహించారు. ఆసిఫాబాద్ కలెక్టర్ కూడా మీడియా సమావేశంలో చెప్పినట్టు మనకి ఇప్పటికే తెలిసింది. ఇటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా చెప్పినట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలోని రాళ్లవాగు దగ్గర ఉన్నాం. రాళ్లవాగు దగ్గర పరిస్థితి చాలా క్లియర్గా చూపెట్టచ్చు. నిమిషానికి వరద ఉధృతి పెరుగుతుంది. వరద ఉధృతి పెరగడం వల్ల ఆ పోలీసులు సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకున్నారు. ఇప్పటికే ఆ పోలీసులు ఇటు మంచిర్యాల జిల్లా మంచిర్యాల కమిషనర్ ఆధ్వర్యంలో డీసీపీ భాస్కర్తో పాటు కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో ప్రధానంగా సేఫ్టీ ప్రికాషన్స్ కొనసాగుతున్నాయి. 4 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వాగులు వంకల దగ్గర ఎవరు కూడా కదలకుండా అప్రమత్తంగా, ఎవరు కూడా సాహసం చేసి దాటకుండా ఎక్కడిదక్కడ ఆపేసిన పరిస్థితి కనబడుతుంది. జాగ్రత్త పడుతున్నట్టు క్లియర్గా కనబడుతుంది. ఇప్పటికే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, బెజ్జూరుతో పాటు ప్రాణహిత సరిహద్దు ప్రాంతంలో ఎక్కడిదక్కడ అప్రమత్తంగా ఉండే విధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా పూర్తి అవగాహన కలిగిస్తూ టామ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ప్రధానంగా కొన్ని సేఫ్టీ ప్రికాషన్ల అంశంలో కూడా ప్రాణహిత ఉప్పొంగుతుంది, వారధా వేనుగంగా వాటర్ ఉధృతి పెరుగుతున్న కారణం వల్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీలు కూడా చెప్పారు. ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ అధికారులు ఎస్ఐ స్థాయి నుంచి మొదలుకొని కింది స్థాయి వరకు సిబ్బందిని పెట్టి బారికేడ్లు పెట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఎవరిని కూడా రానియకుండా జాగ్రత్త పడుతున్నారు. మనం చూపెట్టచ్చు, ర్యాలీ ప్రాజెక్టే కాకుండా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని ఆ వట్టివాగు కావచ్చు, వట్టివాగు చిర్రకుంట పోయే దారిలో కూడా కొంత ఆ లో లెవెల్ బ్రిడ్జ్ల వద్ద అంతరాయం ఏర్పడింది. రాకపోకలు నిలిచిపోయినట్టు చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. కెరమెరి, తిర్యాని, సిర్పూరియు ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడ ఆ జనజీవనం ఇబ్బంది పడకుండా పోలీస్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓలు సమన్వయం కల్పించుకొని అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా వరద ఉధృతి ఉంటే దాటద్దని చెబుతున్నారు. మనతో పాటు ఇక్కడున్న సిబ్బంది ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏందన్న ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏం చెప్పారు అన్న? ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న? ఏమన్నా ఇప్పుడు ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అటు జనాలు ఎవరు రాకుండా అక్కడ తాళ్ళు కట్టమని చెప్పడం జరిగింది. ఇక్కడ బ్యారిగేట్లు ఇలాంటి ప్లేస్లలో ఇంకెవరు రానియకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇలాంటి ప్లేస్లలో కూడా చాలా మంది సిబ్బంది ఇక్కడ బందోబస్తు ఉన్నారు. జిల్లాలో కూడా ఇదే పరిస్థితి సార్. ఎక్కడైనా కూడా మా పై ఆఫీసర్ల సూచన మేరకు ఇక్కడ ఉండి ఎవరు రానియకుండా చూసడం జరుగుతుంది. అంటే ఈ వాటర్ ఉధృతి పెరుగుతుంది, చూడడానికి చాలా మంది వస్తున్నట్టున్నది, ఇబ్బంది అవుతుందా?
ఇబ్బంది ఉండదు సార్. ఎట్లయినా వాళ్ళు చూడడానికి వస్తారు, మేము ఉండడానికి వస్తున్నాం, వాళ్ళు పంపించడం జరుగుతున్నది. సార్ చూసి వెళ్తున్నాం వాళ్ళు కూడా అంటున్నారు. ఇక వాళ్ళని బలవంతం అయినా కొంచెం పంపించాల్సి వస్తుంది, ఇక తప్పట్లేదు. ఇంకా ఏంటంటే ఈ తాళ్ళు పెట్టి ఆ ఒక రెడ్ రిబ్బన్ పెట్టి రాకుండా జాగ్రత్త పడుతున్నారా? పడుతున్నాం సార్. ఎట్లుంది ర్యాలీ బ్యాగ్ దగ్గర ఉధృతి పెరుగుతుందా నిమిషానికి? పెరుగుతుంది సార్. మేము ఇంతకుముందే వచ్చాం సార్, ఒక 2 గంటలు అవుతుంది మీ డ్యూటీకి ఎక్కి. అప్పటికి ఇప్పటికి వరద బాగా పెరిగింది సార్, చాలా మటుకు పెరుగుతుంది, ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది, చాలా క్లియర్ గా కనబడుతుంది. ఎట్లుందన్న ఏంటి పరిస్థితి? వరద పెరుగుతుందా? వరద పెరుగుతుంది సార్. ఏం చెప్తున్నారు వచ్చేటోళ్ళకు? చాలా మంది చూడడానికి వస్తున్నట్టు. చూడడానికి వస్తే బ్యారికేడ్లు అవి పెట్టినా ఇటు రావద్దు, వాటర్ ఎక్కువ పెరుగుతున్నాయని చెప్తున్నాం సార్. సార్ అధికారులు ఈ అంశంలో జాగ్రత్త తీసుకోవాలి, ఎవరిని కూడా రానియద్దు అని చెప్తున్నారు. అవును చెప్తున్నారు సార్. ఆఫీసర్లు రెండు షిఫ్ట్లు వేసిండ్రా? అవును సార్, అవును సార్, 2 షిఫ్ట్లు వేసారు సార్. అన్ని ఈ ర్యాలీ బ్యాగ్ తో పాటు అటు అన్ని బాగులు పక్కన కూడా అంతా బందోబస్తున్నాయి సార్ అందరు సార్. ఇది పరిస్థితి. జాగ్రత్త పడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. 4 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు, లో లెవెల్ బ్రిడ్జ్లు ఉన్నాయో ఇప్పటికే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అక్కడ వెంటనే 1+1 1+4 ఏ విధంగా పెట్టాలనే కోణంలో జాగ్రత్త పడుతున్నారు. అయితే స్పెషల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈసారి ఎన్డీఆర్ఎఫ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రాణహిత, గోదావరి లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఆ స్పెషల్ ఫోర్స్ను, ఏపీఎస్పీ స్పెషల్ ఫోర్స్ను కూడా ఈసారి వాడుతున్నట్టు చాలా క్లియర్గా తెలిసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఎక్కడిదక్కడ ఇప్పటికే డిప్లాయ్ చేశారు, సెక్షన్లుగా విభజన చేసి ఆసిఫాబాద్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా, అంటే ప్రాణహిత, గోదావరి ఆ పరివాహిక ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితి ఉంది. అతి భారీ వర్షం ఉండడం కారణంగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ జాగ్రత్తలు ముందస్తుగా పోలీస్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు కూడా తీసుకున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా